ఈ వీడియో ఈరోజు సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది దానికి సంబంధించిందనమాట. మీరు ఒకటి గమనిస్తే సండే ఫండీలు పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఈ సీజన్ ఎవ్రీ సండే ఆల్మోస్ట్ ఎవ్రీ సండే ఏదో ఒక యాక్షన్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఏదో ఒక యాక్షన్ ఎలిమెంట్ చూడండి. ఒకసారి ఏమో కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ జరిగింది, ఒకసారి డైరెక్ట్గా కెప్టెన్సీ టాస్క్ జరిగింది, 2 ఈవెంట్లు జరిగినాయి, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది, ఒక వీక్ ఏమో పవర్ అస్త్రా జరిగింది. అలాగే సిమిలర్గా ఈ సండే కూడా ఒక యాక్షన్ ఐటమ్ ఉండబోతుంది అపార్ట్ ఫ్రమ్ ఎలిమినేషన్. అదేంటి అంటే గోల్డెన్ బజర్ టాస్క్. సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా పెద్ద వీడియో ఉండదు, లెంత్ వీడియో ఉండదు, స్మాల్గా ఉంటుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఫస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేయండి, లైక్ చేసి చూడండి, లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే మధ్యలో మీకు నచ్చినా కూడా లైక్ చేయాలన్న ఆలోచన రాదు, అందుకని ముందుగా లైక్ చేసేయండి. దాని తర్వాత ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరగబోతుంది ఏంటని చెప్తాను. కొంచెం మీరు కొన్ని ఎలా ఉంటాయంటే, ఈ టాస్కులు పలానా వాళ్ళు గెలిచారు, ఈ టాస్కులు పలానా వాళ్ళు గెలిచారంటే ఫ్యాన్స్గా కొంతమందికి అది ఆనందంగా అనిపించుండొచ్చు. ఓకే, మాడు గెలిచారు. బట్ దాని వెనకాల ఎలాంటి ప్రాసెస్ జరిగింది, వాళ్ళు కరెక్ట్గా గెలిచారా లేదా, అందులో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ జడ్జి చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్తో మనం చేయలేం. సో దీని ఒక ఇన్ఫర్మేషన్గా తీసుకోండి, దీని ఒక ఎలివేషన్గా మాత్రం తీసుకోవద్దు. ఖచ్చితంగా దీని ద్వారా ఎవరిని జడ్జి కూడా చేయొద్దు, అది మాత్రం నేను చెప్తున్నాను ముందే. సో ఎందుకంటే ఇది వెళ్ళిన వాళ్ళు చూసి చెప్పింది, దాని ప్రకారం వచ్చిందే తప్పితే ఇంకోటి కాదు. సో ఇందులో మాత్రం ఎవరిని జడ్జ్ చేయడం మాత్రం చేయకండి, అది నా రిక్వెస్ట్. నేను కూడా చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్తో లోపల ఉన్న రివ్యూర్ ఏదో అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాడు, నేను చేయకుండా ఉండడానికి చెప్తాను. సో మ్యాటర్ ఏంటంటే, సుమన్ గారు, రీతు, తనుజ, డెమోన్ వీళ్ళు నలుగురిని ఇమాన్యుల్ సెలెక్ట్ చేశాడు సాటర్డే ఎపిసోడ్లో, ఇందాక ఎపిసోడ్లో అది మీరు చూశారు. సో వీళ్ళ నలుగురికి ఒక టాస్క్ జరిగిద్దని నాగార్జున గారు చెప్పారు. సో నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ప్రాసెస్ ఒక సైడ్ నుంచి జరుగుతూ ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి ఫన్ టాస్క్లు జరుగుతూ ఉంటాయి, ఇంకో సైడ్ ఈ గోల్డెన్ బజర్ టాస్క్, అదే ఏదైతే మాధురి గారి దగ్గర నుంచి పవర్ లాగేసుకున్నారో దానికి సంబంధించిన టాస్క్. వీళ్ళ నలుగురి మధ్యలో టాస్క్ జరిగింది. ఇందులో ట్విస్ట్ కాదు కానీ ఒక అట్రాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే, ఈ టాస్క్ సంచాలకు మాధురి గారు కావాలని పెడతారు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో బిగ్ బాస్కి గట్టిగా తెలుసు. మాధురి గారిని సంచాలకం చేశారు. ఈ టాస్క్ ఏంటంటే, ఒక జార్ ఉంటుంది, అందులో ఏదో కీ ఉంటుంది, వాటర్ వేసి ఆ కీని బయట తీసుకురావాలి, బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఓపెన్ చేయాలి కీస్తో. ఓపెన్ చేసిన తర్వాత అందులో పజిల్ పీసెస్ ఉంటాయి, పజిల్ పేర్చాలి, నెక్స్ట్ బెల్ కొట్టాలి. ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే కరెక్ట్గా చేసి వాళ్ళు విన్ అయినట్టు. సో ఇందులో తనుజ గారు విన్ అయ్యారు అని చెప్పి టాక్. ఇప్పుడు మళ్ళీ తనుజ గారి ఫ్యాన్స్ కాలర్ వేసుకుని మా పాప గెలిచింది అని ఎగిరారు అనుకోండి, అక్కడ ఏదైనా తేడా వస్తే మళ్ళీ డౌన్ అవ్వాల్సి వస్తుంది. తేడా జరిగింది అని చెప్పి టాక్. డెమాన్ ఏదో రేస్ చేశాడంట, అక్కడ పజిల్ సరిగ్గా లేదు అది అని చెప్పి ఒక డిస్కషన్ జరిగింది. దాని తర్వాత నాగార్జున గారు సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నారు. సంచాలకగా మాధురి గారు తనుజ గారిని గెలిచారు అని చెప్పి టాక్. ఇది మనం రేపు టాస్క్ చూసిన తర్వాత అప్పుడు అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడైతే మాత్రం వద్దు. ఇది ఒక టాస్క్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే టాస్క్ కాదు కానీ, ఇందాక నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో ఏం చెప్పారంటే, ఎక్కువ బోట్స్ వచ్చినాయి మాధురి గారికి. సో వాళ్ళకి పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలంటే, ఈ టాస్క్ గెలిచిన వాళ్ళే ఇవ్వాలి. సో ఈ టాస్క్ ఎవరు గెలిచారంటే తనుజ గారు ఇవ్వాలి. ఇట్స్ ఇంటర్లింక్డ్ అనమాట. సో తనుజ గారికి 3 ఆప్షన్లు, అంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తామంటే, లేదు జైలు అనక, లేదంటే గిన్నెలు కడగడం అనకుండా వాళ్ళే 3 ఆప్షన్లు ఇచ్చారంట. అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేప్పటికి ఎంటైర్ గార్డెన్ క్లీన్ చేయటం, పైగా ఇప్పుడు గింబులు పేల్చి కొంచెం రచరచ చేస్తూ ఉంటారు కదా అదొకటి. అవును, మర్చిపోయింది, దేవాలకి కాకరపూతులు ఇవ్వలేదు కదా, వీళ్ళకి 2 కాకరపూతులు ఇస్తారు, ఈసారి అది కూడా ఇచ్చినట్లేదు. నామినేషన్ జరిగినాయి, ఎందుకు లేని చెప్పి ఇవ్వలేదేమో, తర్వాత ఇవ్వచ్చు కదా. నామినేషన్ సండే జరిగినాయి కదా, ఎందుకు లేదు ఏంటో, తెచ్చేది 2 కాకరపూతులు ఇవ్వాల. సరే, సో గార్డెన్ ఏరియా మొత్తం ఏదో చంద్రమందరగా ఉంటుంది, గార్డెన్ ఏరియా క్లీనింగ్ ఒకటి, లేదంటే వాష్రూమ్ క్లీనింగ్ ఒకటి, లేదంటే నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్. తనుజ గారు పెద్ద మనసు అలా చేసుకొని వాష్రూమ్ క్లీనింగ్ అంటే మాధవి గారు ఒప్పుకోలేదంట. నేనేంటి నవ్వుంజా ఏంటి, నేను బాత్రూమ్ కడగడం ఏంటి, ఇలా అనలేదు, ఏమన్నారు తెలియదు కానీ, లేదు నేను కడగను, వాష్రూమ్స్ నాకు ఇష్టం ఉండదు, నీకు కడగను అని చెప్పారంట. సో దానికి ఇంకా ఆవిడ సరే అయితే మిమ్మల్ని అలా ఇన్ దట్ కేసు నేను మిమ్మల్ని డైరెక్ట్ నామినేషన్ చేస్తానని చెప్పి తనుజ గారు చెప్తే యాక్సెప్ట్ చేశారంట. సో ఇది కనుక నిజమైతే ఐ విల్ బి ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పర్సన్. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే, శ్రీజ వస్తారు, లోపలికి వచ్చిన తర్వాత మాధురి గారిని నామినేట్ చేస్తారు, దమ్ము వర్సెస్ దువ్వాడా అని చెప్పి టైటిల్ అనుకుంటా. నా టైటిల్ వేస్ట్ అయిపోయింది అని చెప్పి నాకు చిన్న బాధగా ఉంది. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ అయిపోతే ఇంకా అయ్యో అని ఫీల్ అవుతున్నాను నేను. సో అలాగే ఆవిడకి ఎక్కువ బోర్డ్స్ వచ్చిన సందర్భంగా ఆవిడకి పనిష్మెంట్ కింద ఇది ఇచ్చారంట. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటంటే, డ్యూరింగ్ ద టాస్క్ ఇమాన్యుల్ ఇంకా ఏదో పవర్ గెలుచుకున్నాడని, ఇన్విజిబుల్ పవర్, అది ఫన్నీ పవర్. అదేంటంటే అది ఎవరి మీద పడితే వాళ్ళు ఇంకా కనిపించరు, హౌస్లో కనిపించరంటే వాళ్ళు ఉంటారు కానీ మనకు కనిపించకూడదు, అంటే మనం కనిపించినా పట్టించుకోకూడదు, అలాగే వాళ్ళు ఎవరిని పట్టించుకోకూడదు. ఒకవేళ వాళ్ళు డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఒక ఫన్గా ఏదో పెట్టుంటారు ఒకరోజు, అది ఆయన
సంజనా గారి మీద యూస్ చేస్తారంట. సో సంజనా గారు ఇంకా హౌస్లో ఎవరికి కనిపించకూడదు, అంటే హౌస్ మేట్స్ సంజనా గారిని పట్టించుకోకూడదు, ఆ రకంగా దాన్ని యూస్ చేశారు అని చెప్పి టాక్. అది ఎంతసేపు ఉంటుందో ఏంటో తెలియదు. ఇదే ఈ ఫండే ఎలిమెంట్స్లో వచ్చింది అయ్యి ఉంటుంది పవర్. నాకు తెలిసి సీరియస్ పవర్ అయ్యి ఉండదు, కామెడీ పవర్ అయ్యి ఉంటుంది. దీని తర్వాత మధ్య మధ్యలో నామినేషన్స్ నుంచి సేవ్ చేయటాలు. సో సేవ్ అవుతా అంటే ఫస్ట్ దాంట్లో తనుజ, రీతు, నెక్స్ట్ దివ్య, నెక్స్ట్ సాయి శ్రీనివాస్. ఇది మాత్రం క్రూషియల్ మూమెంట్. ఇది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఐఎమ్ నాట్ ఇక్కడ వరకు అయితే 100% షూర్, 100% 90% షూర్. ఇది మాత్రం 50-50. ఇదేంటి అంటే అందరినీ సేవ్ చేసి లాస్ట్కి సంజనా గారిని, రమ్య గారిని ఇద్దరిని ఉంచారంట బిగ్ బాస్ టీం. ఇదో ట్విస్ట్. సంజనా గారికి నిజంగా అంత తక్కువ ఓట్లు వచ్చినాయా భయ్యా అంటే, సంజనా గారి ఓట్లు పడ్డాయని నాకు అర్థమైంది, తెలిసింది నాకు. అది నేను ఒక టైటిల్ కూడా పెట్టాను, సంజనా గారి గ్రాఫ్ పడిపోయిందా, ఓట్లు పడిపోయినాయా అని చెప్పి. మీరు చూసుకోవచ్చు ఓటింగ్ అనాలిసిస్లో. కానీ మరీ అంత లిస్ట్కి పడిపోయినాయా, సాయి కన్నా దారుణంగా పడిపోయినాయా అంటే అది నమ్మబుల్గా లేదు. ఐ డోంట్ నమ్మిఫై దట్. మన ఇంగ్లీష్ అలా ఉంటుంది, ఊరికి సరదాగా వాడిన పదాలు. సో అది నమ్మబుల్గా లేదు, కావాలని పెట్టుంటారు. ఇక్కడ ఇంకో టాక్ ఏం నడుస్తుందంటే ఇప్పుడు ఇంక ఆడియన్స్ని పంపించేశారు. దీని తర్వాత ఇంకంతా ఇంకా ఆడియన్స్ ఉంటుంది అనమాట. వీరిద్దరిలోంచి ఒకరిని సేవ్ చేసుకునే పవర్ తనుజ గారి దగ్గర ఉన్న, అది ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఏదైతే ఉందో గోల్డెన్ బజర్, అది ఇచ్చారు కాబట్టి దాన్ని ఏమైనా వాడమని చెప్తే ఆవిడ సంజనా గారి మీద వాడారని చెప్పి టాకు, ఓ 50% వాళ్ళదని టాకు. దీన్ని నేను రేపు మార్నింగ్ మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్ఫర్మ్ చేస్తాను. దాన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో, అదే కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. మీరు ఇన్స్టాగ్రామ్లో రండి, అది చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది. ఈవెన్ ఎలిమినేషన్ అప్డేట్ అయినా సరే నాకు తెలిసి లాస్ట్ 2 వీక్స్ మనమే ఫస్ట్ ఇచ్చాం. సో అక్కడ మీకు కనిపిస్తుంది, మీరు చూసుకోండి దాని ప్రకారం ఏంటి అన్నది కరెక్టా కాదా అన్నది అప్పుడు అర్థమవుతుంది. ఇదైతే మాత్రం 50-50 అట్ ప్రెజెంట్. ఈ టైంలో నేను యాక్చువల్గా నైటే చేస్తున్నాను వీడియో. 3:47 అయింది. ఎందుకు చేస్తున్నారు వీడియో అంటే నాకు నిద్ర రావట్లా. నేను అటు ఇటు కాకుండా నిద్రపోతుంటే నా టైమింగ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి కదా. నేను 5కి 6కి మధ్య పడుకుంటున్నా. అటు ఇటు కాకుండా ఇప్పుడు నిద్రపోతే నాకు మళ్ళీ 6-7 మెలకు వస్తుంటే మళ్ళీ నా నిద్ర, మళ్ళీ డే టైంలో ఎక్కువ నిద్రపోతున్నా. సో అందుకోసం అని చెప్పి ఇంకా సరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట, మీ మీద ప్రేయర్ చేస్తున్నా అంతే. సో ఉదయం అప్లోడ్ చేస్తాను, ఇప్పుడు అప్లోడ్ చేయను కానీ. సో రేపు ఉదయానికి దాన్ని నేను కనుక్కొని అప్డేట్ చేస్తాను. ఇది ఇంకో అప్డేటు. దాని తర్వాత ఇంకేముంది, ఇది ఇంకో మేజర్ అప్డేట్. ఇదేంటి అంటే సేవ్ అయిన తర్వాత కళ్యాణ్ ఏదో చెప్తానన్నాడు, ఏదో కన్ఫెస్ చేస్తానని చెప్పి కళ్యాణ్ని, తనుజని వాళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్కి పిలిచారంట. సరే కన్ఫెస్ ఏంటి ఏదో చెప్తాన్నారు, నాకు చెప్పండి నేను వింటా అన్నారంట నాగార్జున గారు. కళ్యాణ్ ఏమో సిగ్గులు మొగ్గ ఏదో చెప్పకుండా అది చెప్తా ఉంటే తనుజ గారు టాపిక్ డైవర్ట్ చేసి ఏం లేదు అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారంట. సో సరే మరి ఏమి లేని కాడికి మిమ్మల్ని ఎందుకు కన్ఫెషన్ రూమ్కి పిలిచి, నాకు టైం బొక్క, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి నాగార్జున గారు వాళ్ళు పంపించేశారంట. యాస్టీజ్ అలా కాదు, పంపించారంట. మరి ఇది రేపు ఎపిసోడ్ వస్తుందో, ఎందుకు ఇది వేస్ట్ అని చెప్పి తీసేస్తారో తెలియదు కానీ సో మ్యాక్సిమం రాదు. సో కళ్యాణ్ ఏదైతే చెప్పాలనుకున్నాడో, మనం ఏదైతే మీకు చాలామంది వినాలనుకున్నారో, నేను కూడా వినాలనుకున్నారో అది వినం మనం ఎప్పటికీ. నాకు అర్థమైపోయింది అవి ఏం చెప్పడం, ఎందుకంటే ఎంత హైలైట్ చేసిన తర్వాత అస్సలు చెప్పడం, ఇంక వదిలేసినట్టే అది. సో దాని తర్వాత ఇంక లాస్ట్కి వాళ్ళిద్దరిని ఉంచుతారు. తనుజ గారిని పవర్ వాడమన్నారని చెప్పి టాకు, ఆవిడ వాడారా లేదా, వాడితే ఎవరి మీద వాడారు, ఆ పవర్ వల్ల రమ్య ఎలిమినేట్ అయిపోయిందా ఏంటన్నా తెలుసుకోవాలి. నిజంగా పవర్ ఇచ్చి వాడితే ఇంకో ఇదేరా ఆపుకోమంది, ఇలాంటి అనాలిసిస్ చేయకూడదు. ఇది రేపు చేయాలి, రేపు మనం చూసిన తర్వాత అప్పుడు చేయాలి. సో ఇదనమాట టాకు. ఇంకొక విషయం చెప్తాను, అదేంటంటే ఆయిషా గారి కోసం చెప్తాను. ఆయిషా గారు ఇంకా రారు బిగ్ బాస్ హౌస్లోకి వెనక్కి, 100% కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. డెంగ్యూ, మలేరియా కాకుండా ఇంకొన్ని పర్సనల్ రీజన్స్ కూడా ఏవో ఉన్నాయి, అవన్నీ మనం బయటికి చెప్పుకునే కాదు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. సో రారు మ్యాక్సిమం, ఇంకా 99.99% ఆవిడ బిగ్ బాస్ సీజన్లోకి అయితే, సీజన్ 9లోకి అయితే రారు. మేబీ వేరే సీజన్కో ఇంకో దానికో రావచ్చు. అది ఆవిడ మీద ఉన్న హెల్త్ అప్డేట్. ఆవిడ ఇంకా హైదరాబాద్లో కూడా లేరు, ఆవిడ చెన్నై వెళ్ళిపోయారని చెప్పి టాకు. సో చెన్నైలో అక్కడ హాస్పిటల్లో అక్కడేదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇక్కడైతే మాత్రం లేరు. సో ఇవి ఈరోజు సండే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఫండే టాస్క్లు ఉంటాయి కదా, ఆ ఫోటో కానీ పెట్టుకునేవి ఏవో ఫండే టాస్క్లు ఉంటాయి కాబట్టి అవి జరిగితే 1.5 hour చూపించాలి కాబట్టి 1 hour ఇది, 1/2 hour లాస్ట్లో ఎలిమినేషన్ డ్రామా. తర్వాత ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్, ఇది మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు, 100% షూర్ షాట్ ఎలిమినేషన్ అయితే అయిపోయారు. రమ్య గారు హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రాసెస్ అక్కడ ఏం జరిగినా కూడా రమ్య హౌస్లోంచి ఎలిమినేట్ అయింది. రమ్య స్టేజ్ మీదకి వచ్చింది, అక్కడ ఏదో ఆవిడ చేత ఏదో టాస్క్ అడిపించారు, ఆవిడ బాగా డిసప్పాయింట్ అయింది. దాని తర్వాత ఆవిడ బజ్కి వెళ్ళారు, బజ్లో క్రాక్ కొట్టారని చెప్పి టాక్. అది ఎంత కరెక్ట్ అన్న తెలీదు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు ఇది మాత్రం. బజ్కి నాకు డైరెక్ట్గా రాలేకనే తెలుసుకోవాలా, రేపు ఉదయం తెలుసుకుంటా. అవన్నీ కుదరలా యాక్చువల్గా సాయంత్రం. సో ఇదనమాట, అంటే వీడియోలు చేస్తూ ఉన్నాం వరుసగా, ఏదో ఒకటి ప్రోమో చేసా, దాని తర్వాత మిడ్ నైట్ టాక్స్ చేసేపటికి అటు ఫోకస్ లేదు, మర్చిపోయాను నేను. మధ్యాహ్నం దానికి సంబంధించిన పనులు పూర్తి చేసేసి పడుకుండిపోయాను. సో ఇదనమాట. సో ఆయిషా గారు అయితే రారు. ఈ లెక్కన సింగిల్ ఎలిమినేషన్ అంటే డబుల్ ఎలిమినేషన్ అయిపోయినట్టే. మనం జనరల్గా నేను లెక్కేసుకున్నప్పుడు అయితే 2 డబుల్ ఎలిమినేషన్లు రావాలి.
రెండిట్లో ఒకటి అయిపోయింది, ఇంకొక డబుల్ ఉంది. ఇప్పుడు శ్రీజ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత శ్రీజ వాళ్ళని ఉంచరా అన్నది ఇంకొక మేజర్ ఇంపాక్ట్. అంటే 1 వీక్ అయితే ఉంచుతారు, 1 వీక్ తర్వాత వాళ్ళలో ఎంతమంది ఉంచుతారు, ఒక్కళ్ళని ఉంచుతారా, అసలు ఉంచితే ఒకళ్ళు ఉంచుతారు, ఇద్దరు ఉంచుతారు అన్నది తర్వాత మనకు తెలిసిద్ది. దాన్ని బట్టి విషయం వేరేలా ఉంటుంది. ఇది కూడా రేపు ఐడియా వస్తుంది నాకు. వచ్చిన తర్వాత రేపు స్పెషల్ అనాలిసిస్ లాంటిది ఏదైనా చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం దాని గురించి మాట్లాడుకుందాం. సండే అప్డేట్స్ అయితే ఇయే ఇంపార్టెంట్ అప్డేట్స్. మిగతావన్నీ ఇంకా ఫండ్ అవి అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ సేవింగ్ ప్రాసెస్లు ఇవన్నీ మీకు తెలిసిన ఏదో విధంగా సేవ్ చేస్తూ ఉంటారు. అదనమాట సంగతి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, రేపు మళ్ళీ స్పెషల్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.